యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? దయచేసి మన దగించకిన యూట్యూబ్ ఛానల్ గురించి అనేకులకు తెలియపరచండి. ఈ యొక్క వాక్య సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలియపరిస్తే దేవుని మేము స్తుతిస్తాం. ఎంతో ప్రేయర్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఉన్న ఈ యొక్క 2-3 రోజుల్లో మీరు ఈ సంవత్సరం ముగించబోతున్నాయి. సో ఉన్న ఈ 1-2 రోజుల్లో ఎక్కువ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో గడపండి. దేవుడు మీతో మాట్లాడాలని అడగండి. దేవుడు మన ఆశీర్వదించి దీవించి వర్ధల చేసి పెంపొందింపచేయనుగాక. దేవుడు మన ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 91:14-15. ప్రభువు ప్రవచన వాక్కు చెప్తున్నాడు. ఈ సంవత్సరంలో చేసిన కార్యాన్ని రాబోతున్న దినాల్లో కూడా సంవత్సరంలో కూడా ప్రభు చేయబోతున్నాడు. అంతేకాదు, ఈ సంవత్సరంలో చేయలేని కార్యాన్ని కూడా వచ్చే సంవత్సరం మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయండి, ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్క చిన్న థాట్స్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు మన క్రిస్మస్ పండుగను ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాం. క్రిస్మస్ పండుగలో మనం చూస్తే ఆ లూకా సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులను నక్షత్రము నడిపించకుండా తీసుకొచ్చింది. వాళ్ళు 2 సంవత్సరాల పాటు ఆ నక్షత్రాలు వాళ్ళకు మార్గదర్శిగా ఉంది. దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తే ఏరో దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ నక్షత్రం మరలా మేలుకొలిపి వారిని నడిపించడాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జీవము లేని నక్షత్రము కొంచెం మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగితే, జీవం ఉన్న ప్రభు యొక్క జీవం, మామూలు జీవం కూడా కాదు, మీలో ప్రకృతి సంబంధమైన మనిషి జీవం లేదు, దేవుని యొక్క పరిపూర్ణమైన జీవం ఉంది. ఈ పరిపూర్ణమైన జీవం మీలో ఉన్నప్పుడు మీరు ఎంతగా ఎన్ని వందల మందిని మీరు నడిపించాలో ఒకసారి ఆలోచన చేసి చూడండి. జీవం లేని ఆ యొక్క పశువుల పాక, ఆ జీవం లేని ఆ యొక్క లెక్క లేని అవి కూడా తోడ్పడ్డాయి. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఈ సంవత్సరం అంతా వృధా చేసుకున్నారు. దేవుని కోసం మనం ఏది చేసామో అదే లెక్కల్లో వస్తాయండి. మీరు దేవుని కోసం ఏమి చేయకపోతే అది కేవలం అది దేనికి పనికిరాదు, అది లెక్కల్లో రాదు. బైబిల్లో రాయబడి ఉంది 2వ కొరింథీ పత్రిక 5:17-18. జీవించున్నవారు, క్రీస్తునందు ఉన్నవారు మీ కొరకు కాక ప్రాణం పెట్టిన యేసు కొరకే జీవించాలంట. యేసు ప్రభు పరలోకానికి ఆరుణమై వెళుతున్నప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. మీరు చెప్పకపోతే ఎలాగ చెప్పండి? మీరు సువార్థికులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఏదో 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు బైబిల్ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 6:6లో ఆయన పెదవులను దేవుని ఆత్మ అగ్నితో కార్చిన తర్వాత శక్తివంతమైన సువార్థికుడు అయ్యాడు. రాబోతున్న ఆ విషయాలన్నీ మాట్లాడాడు. యేసుక్రీస్తు గురించి స్పష్టంగా ప్రవచించాడు. మొదటి రాకడ గురించి ప్రవచించాడు. మన 2వ రాకడ గురించి ప్రవచించాల్సిన యెషయా ప్రవక్తలై ఉన్నాం. మన పెదవులను అగ్ని తాకాలి, కాల్చాలి. పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధీకరించాలి. ఆ శుద్ధీకరణ అనేది మొదలవుతే ఈజీగా మనం దేవుని చేతిలో వాడబడతాం. జీవం లేని నక్షత్రాలు ఆ జ్ఞానులకు ఆశీర్వాదం అవుతాయి. నువ్వు ఎందుకు ఆశీర్వాదం కాకూడదు? నువ్వు ఎందుకు ప్రభు కోసం జీవించకూడదు? ఎందుకు ప్రభు కోసం పరిగెత్తకూడదు? నేను నోటి మాలిన్యత లేని వాడునని అన్నవాడిని దేవుడు వాడుకోలేదా? నేను వయస్సులో చిన్నవాడిని చెప్పిన ఇర్మియాను దేవుడు వాడుకోలేదా? ఒక్కసారి ఆలోచన. చేపలు పట్టే జాలరుల్ని యేసుప్రభు మనుషులు పెట్టే జాలరులుగా చేయలేదా? యేసు త్వరగా రాబోతున్నాడు. ఈ భూమిలో జీవించిన దినాలు కొద్ది దినాలు మాత్రమే. ఈ కొద్ది దినాలు ప్రభు కోసం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మీరు సమర్పించండి. మీలో ఆశ కలిగితే అదే ఆనవాలు మీరు దేవుని సేవకి పిలువబడుతున్నారని. ఊరికనే సైతాన్ వచ్చి మీకు దేవుని సేవ చేయమని ఆశ పుట్టిస్తాడా? లేకపోతే మీకు మీరే ఈ లోకంలో ఎంజాయ్ చేయాలని ఆశ కలిగిన మనుషులు మనము. కానీ మనం దేవుని కోసం జీవించాలని ఆ తపన మీలో కలిగిందంటే అది పరిశుద్ధాత్మ కాకపోతే ఇంకెవరు చెప్పండి. కనుక మీరు దేవుని పని చేయాలని మీ ఆశయ ఆనవాలు ఈ దేవుని పనికి కోసం మీరు పిలువబడుతున్నారని దేవుని సేవకి సమర్పించండి. దేవుడు మనం దీవించనుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని నీ సేవలో వాడుకోండి, బలంగా వాడుకోండి.
2 పాల ఆత్మ 200 అభిషేకం ఇచ్చి దీవించి బలపరచమని, విడుదల, స్వస్థత, అద్భుతాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మీ వాగ్దానం ఇర్మియా గ్రంథం 1:5. గాడ్ బ్లెస్.